ఘనపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. చేయగలవు, కదా మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కదా మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కదా మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కదా మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. ప్రతి ఒక్కరం చప్పట్లు కొడుతూ ఆయన ఆరాధిద్దాము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరిగిన ప్రభువా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యము. మా దేవని మా తోడుంటే మాకు అంతే చాలని ప్రతి ఒక్కరు ఆయన ఆరాధిద్దాము. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ పాట పాడదాము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలు. అపవాది తలచిన కీడులన్నీ
మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. అందరము లేచి నిలబడదాము. ఒక 5 నిమిషాలు దేవుణ్ణి ఆరాధించుకొని మనం వాక్యంలోకి వెళ్దాము. అందరము కలిసి పాడదాము. నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుట. అవునండి, ఆయన్ని విడిచిపెట్టడం మన వల్ల కాదు. మన బ్రతుకుల్లో ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయన్ని స్తుతిద్దాము. మన బ్రతుకుల్లో ఇంతవరకు మనల్ని నడిపించిన దేవుణ్ణి మనము ఆరాధించుకుందాము. యేసయ్యా అందరం కలిసి చెప్దాము. యేసయ్యా 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 ఆయన ప్రేమకును బట్టి మనము ఆరాధిద్దాము. యేసయ్యా నిన్నే సేవింతును ఆరాధింతును స్తుతింతును. యేసయ్యా నిన్నే సేవింతును ఆరాధింతును స్తుతింతును. బందీనైపోయా నీలో మునిగి తేలాక నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుట. అవునండి, మన వల్ల కాదు ఆయన విడిచిపెట్టడం. చెప్దాం దేవునితో. నీలో మునిగి తేలాక నా వల్ల కాదయా. చప్పట్లు కొడుతూ దేవునితో మాట్లాడదాం. యేసయ్యా 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 నింపావు నీ అగ్నితో, నింపావు నీ శక్తితో. అవునండి, ఆయన ఇచ్చిన బలము కొరకు, ఆయన ఇచ్చిన శక్తి కొరకు దేవుని మహిమపరుద్దాము. నింపావు నీ అగ్నితో, నింపావు నీ శక్తితో, నింపావు జీవ జలముతో నిన్నే మహిమపరతును. బందీనైపోయా నీలో మునిగి తేలాక నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుట. బందీనైపోయా నీలో మునిగి తేలాక నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుట. అందరం కలిసి యేసయ్యా 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 నన్ను వీడని నీ ప్రేమను, ఎడబాయని నీ కరుణను, వెన్నంటి ఉండే కృపలను వర్ణించగల
ఆయన ప్రేమను మనము మరువలేము, ఆయన కరుణను మనము మర్చిపోలేము. ఆయన మన పట్ల చూపించే కృపను బట్టి మనము దేవుని వర్ణించగలనా? బందీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుట. బందీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుట. యేసయ్యా 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 యేసయ్యా, అందరం కలిసి యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. ప్రార్థించుకుందాము. స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా, మమ్మల్ని ఇంతవరకు నడిపించిన దేవా నీకు వందనాలు. నీ కృపలను బట్టి, ప్రతి ఒక్కరు నీ ప్రేమను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవా గడిచిన వారం అంతా నీ రెక్కల చోటున భద్రపరిచి మమ్మల్ని పోషించి సంరక్షించి నడిపించిన దేవా నీకు వందనాలు. దేవా మరి పునరుద్ధాన దినమును ప్రభా మరి ఇలాగున మేము ఆనందించుకుండగా తండ్రి మా మధ్యన మీరు ఉన్నారని నమ్ముచున్నామయ్యా. మరి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ వాక్యం ద్వారా ప్రభా ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించమని అడుగుతున్నామయ్యా. మరి ఆరాధన అంతట్లో ప్రభా మీరే ఉండి నడిపించి మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. ఆమేన్. అందరికీ ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? మన యేసయ్య మనలో ఉంటే ఆ సంతోషంకి కారణం అవుతాడు. లేకపోతే ఈ లోక సంతోషం మనలో ఉంటుంది, ఆ సంతోషంలో మనకి వెలితుంటుంది. కాబట్టి యేసయ్య మన హృదయంలో ఉంటే సంపూర్ణ సంతోషం ఉంటుంది. అలాగే ఈ మందిరం అంతా ఒకటి నమ్ముతూ ఉంటాం. ఏంటి అంటే మన నోట్లో జీవమన్నాలు ఉంచాడు. ఆ నోటిని మనం వాడి మన జీవితానికి ఏదైతే అవసరమో, ఏదైతే మనము కావాలి పొందుకోవాలి అని ఎదురు చూస్తున్నామో అది దేవుడు మన దగ్గరే ఉంచాడు. నమ్ముతున్నారా? అవి మన దగ్గరే ఉంది, మన వద్దనే ఉంది. మనం పొందుకోవాలంటే అది పలికితే దేవుని దూతలు ఆ కార్యాన్ని త్వరపడతాయి. సో ఆ క్రమంలో రోజు వాక్యం చదువుకోవడం అనేది ఒక క్రైస్తవునికి చాలా వైటల్, ప్రాముఖ్యమైనది. సో అలాంటి ప్రాముఖ్యమైన అంశంని మీ ముందు పెట్టాలనుకున్నాను. నేను మీటర్ అంటాను, మీరు బైబిల్ మీటర్ అనండి. ఓకే? మీటర్ ఈ మీటరు మనలో ఉన్న ఆత్మీయతని చెప్తుంది. థర్మామీటర్ మనలో ఉన్న వేడిని తీసుకొస్తుంది బయటికి. ఈ మీటర్ పెట్టినప్పుడు మనలో ఉన్న ఆత్మీయతని బయటికి తీసుకొస్తుంది. మనం ఎంతవరకు దేవునితో సంబంధంలో ఉన్నాము మనల్ని మనం ఒకసారి చూసుకుందాం. రోజు చెప్పే అంశమే, ప్రతి వారం చెప్పే అంశమే అని మీరు దీన్ని చులకనగా చూడొద్దు. రోజు ప్రతి వారం పెడతారు, దీంట్లో ఏముంది అనుకోవద్దు. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఓకే, రెడీనా? మనల్ని మనం ఆదివారం, సోమవారం, శనివారం, గురు, ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని ఈ వారాలన్నీ మనము వాక్యం చదివామా లేదా చూసుకున్నారా? అందరూ చూసుకున్నారా?
ఎన్ని టిక్కులు పడ్డాయి? సరే మీ మనసులోనే చెప్పుకోండి. ఎన్ని టిక్కులు పడ్డాయో అన్ని విజయాలు మీ ముందు స్థిరపడ్డాయని. మనమే టిక్కులు తీసేసుకోండి, మన విజయం మనమే వద్దనుకున్నట్టు. ప్రార్థనలో వాక్యం జతపరిచినప్పుడు మన ప్రార్థనకి ఇంకా ఎక్కువ పదునుంటుంది. సో మనం ప్రార్థన చేసి కేవలం వాక్యం చదువుకుని ఉంటే ఏమవుతుంది? పదునుండదు. చెప్పండి, ప్రార్థనలో వాక్యం లేకపోతే పదునుండదు. మనం ఒకసారి అందరం కలిసి మీకు అలవాటు కావడానికి కొన్ని వచనాలు ఇక్కడ పెట్టాము, దాన్ని చూసి అందరూ ధ్యానించవలసింది కోరుతున్నాను. బలహీన పరిస్థితిలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, బలహీనుడు నేను బలవంతుణ్ణి అని పలకవలను. యేసు పొందిన గాయం చేత నేను స్వస్థత పొంది ఉన్నాను. యెహోవా ఆజ్ఞలు విని వాటిని అనుసరించి గైకొన్న ఎడల యెహోవా నన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు. నేను పైవాడిగా ఉంటాను కానీ క్రిందివానిగా ఉండను. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక సాతాన్ని, అప్పుని, బాధని, వ్యాధిని, అశాంతిని, ప్రతి ఒక్క కొండలాంటి పరిస్థితిని నేను జయించి ఉన్నాను. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోవును. నమ్ముట నా వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. దేవుడు ఒక నిమిషం, ఇప్పుడు పొద్దున ఎంతమంది వచ్చారు అక్కడ? అన్న శ్యామ్ అని చెప్తున్నాడు కదా. ఇచ్చుట గురించి మనము ఎందుకు ఇంత నేర్చుకోవాలంటే, పొద్దున చెప్పాడు మన కొత్త నిబంధన అంతా ఒక్క ఆజ్ఞలో ఉంది. అది ఏంటి? నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు. ప్రేమ అంటే ఇవ్వడం. సో దేవుని ప్రేమ లేనివాడు ఏమంటాడు? ప్రేమ లేకపోతే దేవుణ్ణి ఎరగడు. అంటే మనలో ప్రేమ ఉంటే మనం దేవుణ్ణి తెలుసుకుంటాం. సో ప్రేమ అంటే ఏంటి? ఇవ్వడం. సో ఎప్పుడైతే మనం ఇవ్వడం ఎంత నేర్చుకుంటామో అది పొరుగు వారికి కావచ్చు, అవసరమైన వారికి కావచ్చు, లేదంటే దేవుని రాజ్యంలో కావచ్చు, ఎక్కడైనా కానీ పోనీ మనం ఎక్కడన్నా తింటున్నప్పుడు అక్కడ మనకి ఫుడ్ అందించిన అతనికి ఇవ్వడం కావచ్చు, ఏదైనా కానీ, లేదా మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరన్నా అడిగినప్పుడు ఇవ్వడం కావచ్చు, ఏదైనా మనం డబ్బులు అట్లా పోతున్నప్పుడు, అంటే మనలోంచి బయటికి పోవడం, మనకి రావడం అని రెండు ఉంటాయి కదా, ఇన్కమింగ్, అవుట్ గోయింగ్. ఓకేనా? అందరూ చెప్పండి, మనీ ఇన్కమింగ్, అవుట్ గోయింగ్. మీరెంత అవుట్ గోయింగ్ చేస్తే మీకు అంత ఇన్కమింగ్ వస్తుంది. అవునా? అంతే కదా. దేవుడు ఏమన్నాడు? ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు ఆకాశవాకులు ఇప్పి పట్టుదంత విస్తారణంగా కుమ్మరిస్తుంది. అప్పుడు ఇంకొకటి ఈవిడి, అప్పుడు మీకు ఏ పండు? మనుషుడు నిండు కొలతో మన ఒడిలో కొలుస్తారని ఉంది. మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతోనే మీకు కొలవబడుతుంది. తర్వాత ఎలా ఇస్తారంటే, మనుషులు నిండు కొలతతో అణిచి కుదిలించి దిగజారినట్లుగా పట్టజారంత విస్తారంగా ఇస్తాడన్నది. దేవుడు మనుషుల్ని మన దగ్గరికి తీసుకొచ్చి మనలో ఇచ్చేలాగా చేస్తాడు. దేవుడు ఏ మార్గం నుంచి ఇస్తాడో మనకు తెలియదు, కానీ మనం ఎప్పుడైతే ఇవ్వడం నేర్చుకుంటామో అది అలవాటుగా ఉన్న దాంట్లోనే ఎంతో కొంత మనం ఉన్న దాంట్లో దేవుడు ప్రేరేపించినప్పుడు అలా ముందుకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన అవసరాలను తీర్చే దేవుడు. మనల్ని మన దేవుని ఐశ్వర్యం చెప్పిన మన ప్రతి ఒక్క అవసరం తీర్చబడుతుందని వాగ్దానం కూడా నెరవేరుతుంది. ఎప్పుడు చెప్పండి? ఇవ్వడం నేర్చుకున్నప్పుడు. అయితే మనము ఇవ్వడం నేర్చుకుంటున్నాం, కానీ క్షమించడం కూడా నేర్చుకోవాలి. ఎందుకు? దేవుడు అర్పణ ఇవ్వడానికి వచ్చినప్పుడు ముందు నువ్వు సహోదరుని క్షమించమన్నాడు. సో క్షమించడము, ఇవ్వడము, ప్రేమించడానికి లింక్ అన్నమాట. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకుంటారని నమ్ముతున్నాను. క్షమించండి, అప్పుడు
మీరు క్షమించబడదురు. ఈయుడి, అప్పుడు మీకు ఇవ్వబడును. మీరు ఏ కొలతో కొలుతురో ఆ కొలతోనే మీకు మరలా కొలవబడనని చెప్పాను. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. మన ఆత్మ వర్ధిల్లుతుందో లేదో చూసుకోవాలి. అంటే మనం దేవునిలో బలపడితేనే అన్నిటికీ మూలం అని దీని అర్థం. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించున్నాను. యెహోవా ఆజ్ఞలు విని వాటిని అనుసరించి గైకొనే ఎడల, కేవలం వినుమట్టిగా కాకుండా, దేవుడు చెప్తాడు కదా, కేవలం మీరు విని వదిలేయకుండా వాటి ప్రకారం చేస్తే నేను అనేక జనములకు అప్పిచ్చదును కానీ అప్పు చేయను. ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొండు విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘం వారును నాతో పాలివారు కాలేదు. నా శ్రమల్లో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. ధనమును ఆశించి ఇలాగ చెప్పట్లేదు కానీ మీ లెక్కకు విస్తారమైన ఫలము రావాలని ఆశించి చెప్పుచున్నాను. మీరు ఇచ్చినవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమై ఉన్నవి. ఒక నిమిషం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో నా ప్రతి అవసరము ఎలా తీర్చబడుతుందండి? దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసులో నా ప్రతి అవసరం తీర్చబడుతుంది. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించును. సో మనం ఎంత ఇచ్చామనేది మ్యాటర్ కాదు, కానీ మనం ఉత్సాహంగా సంతోషంగా ఇవ్వాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. వారమంతా మీరు వాక్యం చదివి మీరు విజయం పొందుకోవాలని దేవుడు చూస్తున్నాడు. మన మధ్యలో ఉన్న సిస్టర్ మేరీ వచ్చి మెసేజ్ చెప్తారు. రావాల్సింది కొడుతున్నాం. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? అందరము కదా, దేవుని నమ్ముకున్న బిడ్డలుగా మనం అందరము ఎప్పుడు సంతోషంగా దేవుని ఆరాధించుకుంటూ ఉండాలని దేవుడు ఎప్పుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనము ఒక వ్యక్తి కొరకు నేర్చుకుందాము. ఆ వ్యక్తి మనకి చాలా తెలిసిన వ్యక్తి బైబిల్లో. ఆయనకు ఒక పేరు కూడా ఉంది, దేవుని హృదయానుసారుడంట. ఎవరండి ఆయన? దావీదు కదా. అంటే ఆయనకు ఆ పేరు దేవుడు ఎందుకు పెట్టి ఉన్నాడు? దేవుని హృదయానుసారుడు అంటే దేవుని హృదయాన్ని ఎరిగినవాడు, అలాగే దేవుని హృదయానికి దగ్గరగా ఉన్నవాడు. సో మనం కూడా దేవుని హృదయానుసారంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? సో ఈరోజు దావీదు నుంచి కొన్ని దావీదుకు ఉన్న గుడ్ క్వాలిటీస్ని మనము నేర్చుకుందాము. సో దావీదు ఎటువంటి వాడంటే 1 సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనము. చాలండి. సో ఇక్కడ దావీదు నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, దావీదుకు ఉన్న హృదయము దేవుణ్ణి ప్లీజ్ చేసే హృదయం అంట. అంటే దావీదు అడిగితే దేవుడు ఏదైనా చేసే దేవుడు. అంటే దావీదు నుంచి మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే, దేవుణ్ణి మనము ప్లీజ్ చేసే బిడ్డలుగా ఉండాలంట. అంటే మనం ఏది అడిగినా దేవుడు చేసేటట్లుగా ఉండాలి. అంటే మనము దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి. సో ఇక్కడ మనము దేవుడు దావీదుని ఎలా ఎంచుకున్నాడంట? మనుషులు మన పై రూపాన్ని చూస్తారేమో కానీ దేవుడు ఇక్కడ ఏం చూస్తున్నాడంట? దావీదు హృదయాన్ని చూసి దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. సో మన జీవితాల్లో కూడా మనల్ని ఎవరైనా మన పై రూపాన్ని చూసి మనల్ని ఏమైనా అనొచ్చేమో కానీ
మనము దేవునికి ఇష్టానుసారంగా ఉంటే గనక దేవుడు మన హృదయాన్ని చూసి మనతో నడుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ దేవుడు దావీదు స్టేటస్ని చూడలేదు కదా. దావీదు అందరిలో చిన్నవాడైనా వాళ్ళ అన్నలందరికీ రాజు అయ్యే క్వాలిటీస్ ఉన్నా కూడా దేవుడు దావీదుని ఎందుకు ఎంచుకున్నాడంటే దావీదుకున్న సిన్సియారిటీని బట్టి, దేవుని పట్ల దావీదుకున్న ఆ ఒబీడియన్స్ని బట్టి దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే దావీదు వంటి హృదయాన్ని మనం కూడా కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అంటే అంత పూర్ణ పరిశుద్ధమైన హృదయాన్ని మనం కూడా కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. సో అదే గ్రంథంలో 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 45 నుంచి 47 వచనాలు చూసుకుంటే 1 సమూయేలు 17, 45, 47లో ఒకటో సమూయేలు 17, 45 నుంచి 47 చాలండి. సో అక్కడ దావీదు ఎవరిని చంపడం మనం చూస్తున్నాము, గొలియాతుని చంపడం చూస్తున్నాం. సో గొలియాతుకి దావీదుకి అక్కడ చాలా తేడా ఉంది కదండి. గొలియాతు అసలు చూడటంలో కానీ చాలా బలవంతుడు, దావీదు అసలు చిన్నవాడు. దేంతో చంపాడంట? చిన్న ఎన్నిక లేని రాయితో ఆ గొలియాతుని దావీదు చంపటము మనం చూస్తున్నాం. అంటే మనం దేవుని మీద ఆధారపడితే గనక, దేవునిలో మనం విశ్వాసం కలిగి జీవిస్తే గనక మనం ఎటువంటి పెద్ద గొలియాతు వంటి సమస్యలైనా కూడా మనం ఎదిరించగలమని ఇక్కడ దావీదు నుంచి మనము నేర్చుకోవాలి. సో దావీదుకి ఏ ట్రైనింగు లేదు కదండి. సో యుద్ధం చేసే ట్రైనింగ్ దావీదుకి ఎక్కడా నేర్చుకోలేదు. అయినా కూడా అంత పెద్ద గొలియాతుని చంపడానికి దావీదుకి అక్కడ ఎలా ధైర్యం వచ్చింది అంటే దేవుని వల్ల మాత్రమే అతనికి ఆ ధైర్యం కలిగింది, అతన్ని చంపి విజయాన్ని తెచ్చే ధైర్యము. సో మనం గనక దేవుని మీద ఆధారపడినట్లయితే మన జీవితంలో కూడా మనం ఎన్నో భయాలు ఉంటాయి కదండి. నేను ఇది చేయలేనేమో, నేను దీని నుంచి బయటకు రాలేనేమో అని మనం భయపడతా ఉంటాము. సో మనం గనక దేవునిలో నిలబడి దేవుని కొరకు జీవించి దేవుని మీద విశ్వాసం ఉంచగలిగితే ఎటువంటి భయంకర పరిస్థితినైనా మనము ఎదుర్కొని దాని నుంచి బయటకు రాగలమని ఇక్కడ దావీదును చూసి మనము నేర్చుకోవాలి. అలాగే కీర్తనలు 27వ అధ్యాయము 10వ వచనంలో చూసుకుంటే కీర్తనలు 27:10 ఇక్కడ ఈ కీర్తనలన్నీ దావీదు పర్సనల్గా తనకి దేవునికి కలిగిన సంబంధాన్ని బట్టి అతను రాసి ఉన్నాడు కదండి. సో మనం ఇక్కడ చదవండి ఒకసారి. చాలు. సో మన తల్లిదండ్రులు విడిచిపెట్టినా కూడా దేవుడు మనల్ని చేరదీస్తాడు అనే నమ్మకంతో మనము ముందుకెళ్ళాలంట. సో మనల్ని ఎవరున్నా లేకపోయినా దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు నా జీవితాన్ని స్థిరపరుస్తాడు, దేవుడు నా జీవితాన్ని బలపరుస్తాడు అని మనం ఎప్పుడూ ఒక నిశ్చయతతో మనం ముందుకెళ్ళాలని దావీదు నుంచి మనము నేర్చుకోవాలి. అలాగే ఈ మాట రాయడానికి దావీదుకి అంత నమ్మకం ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే దావీదు దేవునితో వ్యక్తిగతంగా జీవితాన్ని నిలబెట్టుకున్నాడు కాబట్టి తను ఈ మాట రాయగలిగాడు కదండి. అంటే అంత ధైర్యంగా నాకు ఎవరున్నా లేకపోయినా నాకు దేవుడు ఉన్నాడు, నా తల్లిదండ్రులు విడిచిపెట్టినా కూడా దేవుడు నాతో ఉంటాడు అని దావీదు ఈ మాట రాయగలిగాడంటే సో అతనికి దేవునికి ఉన్న ఆ సంబంధాన్ని మనము చూడొచ్చు. సో మనమేం నేర్చుకోవాలంటే దావీదు వలె మనం కూడా దేవునితో ఆ పర్సనల్ రిలేషన్షిప్ని మనం కూడా బిల్డ్ చేసుకోవాలి. ఆ వ్యక్తిగత సంబంధం అనేది దేవునికి మనకి కనుక ఉంటే ఇంకా మధ్యలో మనకి ఎవరూ అవసరం లేదు కదండి. సో మనకి ఏదైనా బాధ వచ్చినప్పుడు మనం మోకరించి దేవునికి చెప్పుకుంటాము, ఏదన్నా మనకి కష్టం వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా దేవునితోనే మాట్లాడవచ్చు. సో ఈ పర్సనల్ రిలేషన్షిప్ మనం ఎప్పుడు బిల్డ్ చేసుకుంటామంటే మనం ఎల్లప్పుడూ దేవునితో నడిచినప్పుడు. దేవునితో నడవడం అంటే నిత్యము మనము వాక్యం చదవాలి, నిత్యము మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు
ఉన్నప్పుడు మనతో దేవుడు ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు. అలాగే మనము మన ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడవచ్చు. సో అలాగే ఈ పర్సనల్ రిలేషన్షిప్ అంటే ఈ వ్యక్తిగతంగా ఎప్పుడైతే దావీదు దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకున్నాడో సో ఈ కీర్తనలన్నీ దేవుని కొరకు రాయటము మనం చూస్తున్నాము. సో అదేవిధంగా దేవుని కోసం మనం తెలుసుకోవడమే కాకుండా దేవునితో మనము నడవాలని మనము ఆశపడాలి. అంటే మనము చర్చికి వస్తున్నాము, నేర్చుకుంటున్నాము, వింటున్నాము, వెళ్ళిపోతున్నాము. అంతేకాకుండా అది మన జీవితంలో మనము పెట్టుకొని మన జీవితాన్ని దాని ద్వారా మనం నడిపించుకుంటూ ఉంటే మనం కూడా దావీదు వలె దేవునికి హృదయానుసారంగా బ్రతకగలము. అలానే 2 సమూయేలు గ్రంథము 12:13. చాలు. సో ఇక్కడ దావీదు కూడా మనలాంటి మనుష్యుడే కదండి. సో మన వల్లే దావీదు కూడా పాపం చేస్తున్నాడు. సో పాపం చేసి దావీదు ఏం చేశాడంటే ఆ పాపాన్ని కప్పుకోలేదు. సో నేను పాపం చేయలేదు అని చెప్పి దాన్ని కప్పిపుచ్చలేదు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడటం మనం చూస్తున్నాం. సో ఇదే విధంగా మనం కూడా జీవితంలో దేవునికి విరోధంగా చాలా పాపాలు చేస్తూ ఉంటాం కదండి. సో అది నేను చేయలేదు, నాకు దీనికి సంబంధం లేదు అని అనుకోకుండా మనం కూడా మన పాపాలను బట్టి దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నేను ఈ పాపం చేసి ఉన్నాను, నేను తెలియక చేశాను, మళ్ళీ దాని నుంచి నేను వెళ్ళకుండా దాని దగ్గరికి మీరే నన్ను రక్షించండి అంటే మనము పశ్చాత్తాప హృదయం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అంటే మనం ఎప్పుడైతే సిన్సియర్ అంటే పరిశుద్ధమైన హృదయంతో ఉంటామో మనకి అన్ని కార్యాలు దేవుడే మనకి సఫలపరుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. సో మనం ఎప్పుడైతే పాపం కలిగి ఆ పశ్చాత్తాపం కలిగి ఉంటామో సో అంటే ఆ పశ్చాత్తాపం అనేది మనలోకి వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని క్షమిస్తాడు. కొంతమంది అనుకుంటారు నేను చేసిన పాపాన్ని బట్టి లేకపోతే నేను చేసిన పనులను బట్టి దేవుడు నన్ను ఇంకా క్షమించడేమో, లేకపోతే నా పాపపు జీవితాన్ని బట్టి దేవుడు నన్ను ఇంకా క్షమించడు, నాకు ఇంకా మారు మనసు లేదు అని అనుకుంటూ ఉంటారు. కాదండి, దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడు. సో మనము చేసిన ప్రతి పాపాన్ని నిజంగా మనము పశ్చాత్తాపంతో దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు, మళ్ళీ ఆయన బిడ్డగా మనల్ని చేర్చుకుంటాడు. సో ఆ పశ్చాత్తాపం కలిగిన హృదయాన్ని మనము నేర్చుకోవాలండి దావీదు నుంచి. అలాగే 1 సమూయేలు గ్రంథము ఇంకా చదవద్దండి, 1 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయంలో మనం చూసుకుంటే దావీదుని చిన్న వయసులోనే దేవుడు అభిషేకించి ఉన్నాడు కదండి. సమూయేలుతో దేవుడు దావీదుని అభిషేకించి ఉన్నాడు, కానీ దావీదు రాజు అవ్వడానికి చాలా సంవత్సరాలు పట్టింది. అభిషేకించిన వెంటనే దావీదు రాజు అయిపోలేదు. కానీ ఆ వెయిటింగ్ పీరియడ్ అనేది దావీదు చూశాడు, టెస్టింగ్ పీరియడ్ అనేది దావీదు చూశాడు అతని జీవితంలో. సో మన జీవితంలో కూడా దేవుడు చాలా వాగ్దానాలు చేస్తూ ఉంటాడు. సో ఆ వాగ్దానాలు చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయాలంట. మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుడు నాకు ఇది వాగ్దానం చేశాడు, కానీ దేవుడు నా జీవితంలో ఇది జరిగించట్లేదు, దేవుడిని మనం దూషిస్తూ ఉంటాం కదండి. సో ఇక్కడ దావీదు నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే దావీదు ఎక్కడా తొందరపడలేదు. అంటే నన్ను అభిషేకించారు అని అహంకారంతో నేను ఇప్పుడు రాజుని అయిపోయానని ఎవరి మీద ఏలుబడి చేయలేదు కదా. పేషెన్స్తో వెయిట్ చేశాడు. తను రాజు అయ్యే వరకు దేవునితో ఎలా ఉన్నాడో ముందు నుంచి అప్పటి వరకు కూడా అలానే ఉన్నాడు. సో మన పరిస్థితుల నుంచి మనము చాలా నేర్చుకుంటూ ఉంటాం కదండి. సో మన ఫ్యూచర్లో కానీ లేకపోతే దేన్నైనా మనము ఫోర్స్ చేయకూడదు. అంటే దేవుని చిత్తంలో ఎప్పుడేం జరగాలో ఆయనకి తెలుసు కదండి. మన పట్ల మనము గర్భంలో ఉన్నప్పుడే మన పట్ల ప్రణాళిక కలిగిన దేవుడు. సో మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఎప్పుడు ఏది జరగాలో తెలిసిన దేవుడు. సో మనం ఆయన మీద కనుక ఆధారపడితే, ఆయన సమయం మీద మనం ఆధారపడగలిగితే సో మనము కూడా దావీదు వలె ఆయన టైం కొరకు వెయిట్ చేయాలంట. నా జీవితం
జీవితంలో ఈ ఆశీర్వాదాన్ని నేను ఎప్పుడు పొందుకుంటానో అని మనము ఎదురు చూస్తూ ఉన్నాము. అది నిజమే. కానీ మనం ఎప్పుడైతే ఆయన మీద వెయిట్ చేస్తున్నామో, దేవా ఇది నువ్వు చేస్తావు, నీ సమయంలో నువ్వు చేస్తావు అని నేను నమ్ముతున్నాను అని మనం ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో అది త్వరపడుతుందని దేవుని వాక్యం చెప్తుంది. అలానే దావీదు 2 సమూయేలు గ్రంథము 6:14 చూసుకుంటే దావీదు నాట్యం చేయటము మనం అందరము చూస్తాము. ఒకసారి చదువుదామా? 2 సమూయేలు 6:14. సో ఇక్కడ మనము దావీదు మందసాన్ని తెచ్చినప్పుడు ఆ కిందన నాట్యం ఆడటము మనం చూస్తాం. అంటే ఒక రాజు ఎక్కడైనా రోడ్డు మీద నాట్యం చేయటం మనం చూస్తామా? మన మినిస్టర్స్ కానీ ఎవరైనా? లేదు కదండి. కానీ ఇక్కడ దావీదు తను ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ దేవుని దగ్గర తగ్గించుకొనే ఉన్నాడు కదండి. అంటే మనం ఎప్పుడైతే మనకి ఉన్నత స్థితి వచ్చినా కూడా మనము దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. మనకి లేమిలో ఎప్పుడు మనం ఎలా ఉన్నామో ఉన్నత స్థితికి దేవుడు నిన్ను తీసుకెళ్ళినా కూడా మనం అలానే ఉండాలని దావీదు నుంచి నేర్చుకోవాలి. అంటే దావీదుకి చిన్న బాలుడుగా ఉన్న సమయంలో సక్సెస్ రాలేదు. సో పెద్ద అయినాక రాజుగా అయినప్పుడు కూడా దేవునితో అదే సంబంధం కలిగి దావీదు ఉన్నాడు. సో ఇక్కడ దావీదు నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే ఎంత పెద్ద రాజు అయినప్పటికీ దేవుని దగ్గర తగ్గించుకొని తను జీవించాడు. అంటే రాజుకి ఎన్నో పనులు ఉంటాయి కదండి. ఇప్పుడు మన మినిస్టర్లకి కానీ మన సీఎం కానీ చాలా పనులు ఉంటాయి. అయినప్పటికీ దావీదు తన రోజులో తన దినంలో 7 మార్లు దేవునికి ప్రార్థన చేయటము మనము చూస్తున్నాము. సో మన జీవితంలో మనం ఒకసారి పరీక్షించుకుందాం. ఒక్కసారైనా మనము దేవునితో మాట్లాడుతున్నామా? ఒక్కసారైనా దేవుని వాక్యం మనము చదువుతున్నామా? 7 సార్లు దావీదు అక్కడ ప్రార్థన చేశాడంటే దేవునికి దావీదు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడనేది మనము నేర్చుకోవాలి. సో మన జీవితంలో మనకి సక్సెస్ వచ్చినప్పటికీ కూడా మనము దేవుణ్ణి విడిచిపెట్టకూడదని దావీదు నుంచి నేర్చుకుందాము. చాలామంది దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవుణ్ణి వదిలేయటం మనం చూస్తాం. దేవుణ్ణి ఇంకా చర్చికి రారు. ఒక స్టేజ్ వచ్చినాక వాళ్ళు దేవుని వదిలేస్తారు. అంటే చర్చికి రాకుండా దేవుని ఆరాధించకుండా ముందు వాళ్ళు దేవునితో ఉన్న స్థితిని మర్చిపోయి వాళ్ళకున్న దాన్ని బట్టి ఆనందిస్తూ ఉంటారు. అలా కాదు, కానీ దేవుడిచ్చిన దాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లించుకుంటూ మనం దేవునికి లోబడి జీవించాలని ఇక్కడ దావీదు నుంచి మనం నేర్చుకోవాలి. అలాగే 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 3-8. హల్లెలూయా. చాలండి. ఇక్కడ మనము మెఫీబోషెత్ అనే మనిషిని చూస్తూ ఉన్నాం. మెఫీబోషెత్ ఎవరండి? దావీదు యొక్క ఫ్రెండ్ కుమారుడు. అంటే దావీదు ఫ్రెండ్ ఎవరండి? యోనాతాను. అంటే సౌలు ఏమవుతాడు మెఫీబోషెత్కి? అంటే సౌలు యొక్క మనమడు కదండి. సో సౌలు డేవిడ్ని అంటే దావీదుని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు కదండి. కానీ ఈరోజు ఆ సమయంలో దావీదుకి అక్కడ అవకాశం వచ్చింది. మెఫీబోషెత్కి ఎవరు లేరు, అందరూ చనిపోయి ఉన్నారు. సో మెఫీబోషెత్ వాళ్ళ తాత అయిన సౌలు దావీదుని చంపాలని చాలా ప్రయత్నించినప్పుడు
ఇప్పుడు మనకి మన శత్రువు గనక అవకాశం వచ్చి ఉంటే మనమైతే ఏం చేస్తామండి, పగ తీర్చుకుంటాం కదా. కానీ ఇక్కడ దావీదు ఏం చేశాడంట, కనికరించాడంట, అంటే వాళ్ళని క్షమించాడంట. ఆ మెఫీబోషెత్ని తన దగ్గరకు, తన యొద్దకు చేర్చుకున్నాడంట. సో దావీదు చూపించిన ఆ కరుణను బట్టి మనం ఇక్కడ నేర్చుకోవాలి. అంటే సౌలు కుటుంబం మీద దావీదు పగ తీర్చుకోలేదు, కానీ వాళ్ళని కనికరించి మంచి హృదయంతో ఆ మెఫీబోషెత్ని తన బల్ల దగ్గరే ఎల్లప్పుడూ తినడానికి తను చేర్చుకోవటం మనం చూస్తున్నాము. సో అలాగే మన జీవితంలో మనకి ఎవరైనా విరోధంగా ఉండొచ్చు, మనకి విరోధంగా ఎవరైనా మాట్లాడి ఉండొచ్చు. వాళ్ళని మనం ఏం చేయాలంట, ప్రేమించాలంట. వారిని పట్ల మనము కనికరం చూపించి వారి మారు మనసు కొరకు మనము ప్రార్థన చేయాలి, వాళ్ళని క్షమించాలని ఇక్కడ దావీదు నుంచి మనము నేర్చుకోగలుగుతాము. సో దావీదు కూడా మన వంటి మనిషే కదండి. చిన్న వయసు నుంచి దేవుడిలో ఎదిగి దేవుని కొరకు అనేక కీర్తనలు రాసి ఉన్నాడు. సో దావీదు ఒక్కడే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేసి దేవుణ్ణి స్తుతించడము మనము బైబిల్లో చూస్తూ ఉన్నాము. సో దావీదు కూడా మనలాగే పాపం చేసి ఉన్నాడండి. అయినప్పటికీ దేవుణ్ణి ఎంతో ప్రేమించిన వ్యక్తి అని మనము దావీదు నుంచి నేర్చుకోవాలి. సో దావీదు దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మాడంట. అలాగే దావీదు సిన్సియర్గా దేవుణ్ణి ఆరాధించటము మనం చూస్తున్నాము. అలాగే తను పాపం చేసి ఉన్నప్పటికీ దేవుని దగ్గర పశ్చాత్తాపంతో దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు దావీదుని క్షమించి మరలా దేవుడు అతన్ని చేర్చుకోవడము మనం చూస్తున్నాము. అలాగే తను చిన్నప్పుడే అభిషేకించబడినప్పటికీ తను పేషెన్స్తో వెయిట్ చేసి రాజు అయ్యే వరకు దేవుని సమయం కొరకు దావీదు వేచి ఉండటము మనం ఇక్కడ దావీదు నుంచి నేర్చుకోవాలి. అలాగే హీ రూల్డ్ హంబ్లీ అంట. సో మంచి రాజు అంటే దావీదు వంటి రాజు దావీదు కంటే మునుపు లేడంట, దావీదు తర్వాత కూడా పుట్టలేదంట. అంటే అంత మంచిగా దావీదు పరిపాలించాడని మనకి హిస్టరీలో మనము చూస్తూ ఉన్నాము. అలాగే దావీదు వలె మంచి హృదయం కలిగి మనకంటే మనల్ని ఎవరైతే మన పగవారు ఉంటారో వారిని క్షమించి వారు మారి మనసు కొరకు మనం ప్రార్థన చేయాలని ఈరోజు దావీదు నుంచి దేవుడు మనకి చాలా నేర్పించాడు. సో ఈ రోజు నుంచి మనము దావీదు వలె దేవుని యొక్క సన్నిధిలో మనము ఆరాధించుకొని దావీదు వంటి హృదయాన్ని మనము కలిగి జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. సో మనమందరము కలిసి దేవుని ఆరాధించుకుందాము. ఎలా అంటే దావీదు వంటి జీవితం అంటే దావీదులాగా దేవునితో మనము వ్యక్తిగత సంబంధాన్ని పెంచుకుందాము. ఇప్పటి వరకు మనం ఇంకా బైబిల్స్ చదవట్లేదేమో, ఇంకా దేవునితో మనము మాట్లాడట్లేదేమో, కానీ దేవుడు మనందరి కొరకు ఎదురు చూస్తున్నాడు కదండి. మనందరినీ చాలా ఇష్టంగా చేసుకున్నాడు దేవుడు. ఆయన చేతిలో చెక్కుకున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ మనము దేవునితో మాట్లాడకపోతే దేవుడు బాధపడ్డా చెప్పండి. ఇప్పుడు మనం మమ్మీ డాడీ మనతో మాట్లాడకపోతేనో లేకపోతే మనకు ఫోన్ చేయకపోతేనో మనము ఎదురు చూస్తూ ఉంటాము, బాధపడుతూ ఉంటాము. అయ్యో మా అక్క నాతో మాట్లాడట్లేదు, లేకపోతే మా అన్నయ్య నాతో మాట్లాడట్లేదని మనం ఫీల్ అవుతూ ఉంటాం. కానీ మరి మనల్ని ఇంత ఇష్టంగా చేసుకున్న దేవుడితో మనం మాట్లాడకపోతే దేవుడు ఎంత ఫీల్ అవుతాడండి, నిజమా కాదా? సో ఈ రోజు నుంచి మనం ఒక నిర్ణయం తీసుకుందాం. దేవా నీతో మాట్లాడతాను, ఈ రోజు నుంచి నీతో వ్యక్తిగత సంబంధాన్ని నేను పెంచుకుంటాను. నాకు ఎవరున్నా లేకున్నా నువ్వు నాతో ఉన్నావని నేను నమ్ముతున్నాను. సో నా ప్రతి పరిస్థితిని నీకు అప్పగించుకుంటున్నాను దేవా అని దేవుణ్ణి అడుగుదాము. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. దావీదు వంటి హృదయాన్ని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం అయ్యా. దావీదు వలె తండ్రి మరి ఎన్నో మేము నేర్చుకోవడానికి సహాయాన్ని దయచేయండి. ఈ హృదయానుసారంగా మేము నడుచుకునే బిడ్డలుగా ప్రభావ మమ్మల్ని అందరినీ నిలువబెట్టమని అడుగుతున్నాము అయ్యా. ఈరోజు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. మరి నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమని సెలవిచ్చారయ్యా. మరి మా పగవారి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ కొరకు మారు మనసు కొరకు సహాయాన్ని దయచేయండి. అలాగే ప్రభు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో ప్రభు మరి కావాల్సిన సమృద్ధిని దయచేయండి, ఆశీర్వాదాన్ని దయచేయండి దేవా. ఏ కుటుంబంలో ఏ కలత ఉందో నువ్వు ఎరిగిన దేవుడు అయ్యా, సహాయాన్ని దయచేయండి. ప్రతి
కుటుంబంలో ప్రభా నీ ఆత్మ కుమ్మరించమని అడుగుతున్నామయ్యా. మరి ఏది కొదువై ఉందో ప్రభా మరి మీరు ఇస్తారని సెలవిస్తున్నారు తండ్రి. మరి ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, దీవించండి. అలాగే ప్రభా దావీదు వలె నీ మీద ఆధారపడి జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాము. మేమందరము ప్రభా నీలో ఇంకనూ బలపడి ప్రభా నీ బిడ్డలుగా తండ్రి నీ సాక్షులుగా మేము నిలబడటకు సహాయం దయచేయండి. మరి గడిచిన వారం అంతా నీ రెక్కల చాటులు మమ్మల్ని భద్రపరిచావయ్యా. గడిచిన దినములన్నీ ప్రభా మాతో ఉండి మమ్మల్ని నడిపించి మమ్మల్ని సంరక్షించిన దేవా నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇంకను ఉన్న దినములన్నీ మీకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మా కుటుంబంలో ఉన్న మా జీవితాల్లో ఉన్న ప్రతి ఇరుకును ఇబ్బందును నువ్వు ఎరిగిన దేవుడవయ్యా. సహాయాన్ని దయచేయండి దేవా. నీ మీద మాత్రమే ఆధారపడి జీవిస్తున్నామయ్యా, నిన్ను మాత్రమే నమ్ముకొని ఉన్నామయ్యా దేవా. నిన్ను నమ్ముకున్న వారిని నువ్వు సిగ్గుపరిచే దేవుడవు కాదయ్యా దేవాత దేవా. సహాయాన్ని దయచేయండి, మెండైన దీవెనలు ఆశీర్వాదాలు అనుగ్రహించండి దేవా. ఇంకను ప్రభా మా బలము సరిపోవట్లేదేమో అయ్యా, మా శక్తి సరిపోవట్లేదేమో అయ్యా దేవా. మీరు మాతో ఉండండి, మాట్లాడండి. అలాగే తండ్రి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రతి బిడ్డని మీరు దర్శించండి, నీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నామయ్యా. ఎవరైతే మారు మనసు కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభా, ఎవరైతే నిన్ను వారు సొంత రక్షకునిగా అంగీకరించాలని ఆశపడుతున్నారో మరి ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డని మార్చండి దేవా. నువ్వు త్వరలోనే రానై ఉన్నావని మేము అందరము నమ్ముతున్నాము తండ్రి. మరి మీరు ఆక్కడికి మేము సిద్ధపడటకు సహాయం దయచేయండి. మాకున్న సమయాన్ని మేము వ్యర్థం చేసుకోకుండా ప్రభా మరి నీ వాక్యం మేము బలపడడానికి సహాయాన్ని దయచేయండి. నీ సంఘంలో ప్రభా ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా రాలేని బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. మరి మీరే వచ్చే వారం వారిని తోడుకొని రమ్మని అడుగుతున్నాము తండ్రి. మరి ఒకసారి వీళ్ళందరినీ మీ పాదాల చెంత అప్పగించుకుంటూ తండ్రి మరి మీ దీవెనతో ప్రభా మీరే మహిమ పొందుకుంటూ తండ్రి మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాము తండ్రి. మరి అలాగే ప్రభా ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డలో ప్రభా మరి ఏదైతే వాళ్ళు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఉన్నాయో ప్రభా ప్రతి ఒక్కటి మీకు అప్పగిస్తున్నారయ్యా. మరి మా కాడిని మీరు సులువు చేస్తానని నమ్ముతున్నామయ్యా దేవాత దేవ. మా ప్రతి భారమును నీ పాదాల చెంత పెట్టుకుంటున్నాం తండ్రి. మా ప్రతి కష్టమును మా ప్రతి ఇరుకును నీ పాదాల చెంత పెడుతున్నామయ్యా దేవా. మీరే మమ్మల్ని నడిపించి వాటి నుంచి విడిపించమని అడుగుతున్నాము. దావీదు ఎలాగైతే ప్రభా మరి నీ బలముతో గొలియాతును జయించాడు తండ్రి. మరి అలాగే ప్రభా మేము కూడా మా జీవితాల్లో ఉన్న ప్రతి అడ్డంకును ప్రభా ప్రతి చిరాకును ప్రతి చీకటిని మేము ఎదిరించడానికి నీ బలాన్ని నీ శక్తిని మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి రోజంతా మాతో ఉండి నడిపించి ఈ ఆరాధన అంతట్లో ప్రభా మీరే ముందుండి నడిపించినందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ఈ నెలంతా మాకు ఆశీర్వాదకరంగా ఉండేలాగున సహాయాన్ని దయచేయమని నీ ఆత్మతో నీ శక్తితో నీ ధైర్యంతో ప్రభా నీ బలముతో మమ్మల్ని అందరినీ నడిపి నింపి ప్రభా మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నామ పరమ తండ్రి, ఆమేన్. అలాగే అందరం కళ్ళు మూసుకుందాం, దేవుని వాక్యాన్ని విన్నాం, మన జీవితాలను మనం పరీక్ష చేసుకుందాం. ఈ వారం అంతా మనం ఎలా జీవించామో, ఏం మాట్లాడామో, మన ప్రబోధన అంతా దేవుడు చూస్తూ ఉన్నాడు. మన దేవుని బిడ్డలమంటే ఆయన బిడ్డలమంటే ఆయనలా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మన పరలోక రాజ్యంలో చేరాలంటే ఆయన బిడ్డలంగా ఈ లోకంలో మనం మార్చబడ్డాం. కానీ సాతానుడు ఎన్నో శోధనలు ఆటంకాలు తీసుకొని వచ్చి మన జీవితంలో సమస్యలు ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడు. అందుకే అవన్నీ మనం చూసుకొని సరి చేసుకొని రోజు అద్దం ముందుకు ఎలా వచ్చి మనల్ని మనం చూసుకొని సరి చేసుకుంటాము. అలాగే దేవుడు మనకిచ్చినటువంటి యొక్క సమయం దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాన్ని మనం పరీక్ష చేసుకొని యోగ్యముగా పరిశుద్ధముగా అది ఆయన శరీరం అని ఆయన రక్తమని మన బలహీనతను తీసుకోవడం కోసమే ఆయన శిలువలో శ్రమలు అనుభవించి మరణించాడు. మన పాప చివరి కడబొట్టు వరకు చిందించాడు.
యేసు రక్తం ప్రతి పాపాలను కడిగి పవిత్రులుగా చేయనని దేవుని మాటను మనం చూస్తున్నాం. ఒక్క నిమిషం మన జీవితాలను పరీక్ష చేసుకుందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తమును గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకునేవాళ్ళను అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగువాను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోతాము. ప్రేమగల తండ్రి, జీవగల మా రక్షక స్తోత్రంలోనే పాత్ర మీరు ఆశీర్వించి పరిశుద్ధపరిచి మీ అమూల్యమైనటువంటి శరీరముగా మీ అమూల్యమైనటువంటి శిలువ రక్తంగా మార్చినందుకే స్తోత్రం. దేవా పరిశుద్ధుడా, మీకే స్తోత్రం. నేను పరలోకంలో పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలతో కొనియాడబడే దేవుడు పోయి ఉండి మా పాపాలని పరిహరించడం కోసం, నరకం నుంచి తప్పించడం కోసం, మీ బిడ్డలుగా చేసుకోవడం కోసం నాయన మీరు చేసినటువంటి గొప్ప బలియాగాన్ని బట్టి స్తోత్రం. నేను అఘోరమైన శిలువలో వేలాడి మీ యొక్క శరీరం అంతటిని నాగటి చాలవలే దున్నబడే అంతగా దేవా నాయన గాయపరుచుకున్నారు. కొరడా దెబ్బలు, మొల కిరీటము, కాలు చేతులు, చేళ్ళు ప్రక్కలో బల్లెపోటు పొడిపించుకున్నారు. మీ స్వరూపం పోయింది, మీ సొగసు పోయింది. చూడనల్లని వానిగా మీరు మార్చబడ్డారు, వ్యాధిని అనుభవించిన వాడిగా మార్చబడ్డారు. కేవలం మా పాపాలే మిమ్మల్ని గాయపరిచే, అందుని బట్టి స్తోత్రం. నాన్న మాకు ఇచ్చిన మీ యొక్క రక్షణను బట్టి, నిరీక్షను బట్టి, పరలోక రాజ్యాన్ని బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తుండ. నరకం నుంచి తప్పించిన గొప్ప దేవుడు మేము స్తుతిస్తుండగా సహాయం చేయమని, అలాగే ఇది మీ శరీరమని మీ రక్తమని వివేచనతో పాలు పంచుండగా కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి సిద్ధపడిన వారు మీ చేతులు చూపించినట్టయితే ప్రభు పాత్ర మీకు అందించబడుతుంది. ఇంకా రక్షణ లేని వారు కూడా సిద్ధపడడానికి దేవుడు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవగల మా రక్షక స్తోత్రం స్తోత్రం స్తుతులు నాయన. మీ శరీరం అని మీ రక్తం అని వివేచనతో పాలు పొందే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు. ఇంకా మిగిలినటువంటి శరీరాన్ని బట్టి, రక్తాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంకా రక్షణ లేని వారు ఉన్నారు అని సూచిస్తుండగా మా కుటుంబంలో, మా సంఘంలో, దేశంలో, ప్రపంచంలో రక్షణ లేని వారు అందరి కోసం మేము విజ్ఞాపన చేస్తున్నాం. ఎవరు నశించి అగ్నిగుండానికి వెళ్ళడం మీకు ఇష్టం లేదు నాయన. మేము కూడా వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. దర్శించి రక్షించి మీ బిడ్డలుగా మార్చండి. వారు కూడా నాయన మీ వైపు తిరగటానికి, మరి పాపాలు ఒప్పుకొని దేవా రక్షణ పొందటానికి సహాయం చేయండి, కనికరించండి. ఇంతవరకు మీరు తోడుగా ఉండి ఈ కూడికనంతటిని నడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తూ జరగబోయే కార్యక్రమాన్ని దీవించి ఆశీర్వదించమని
నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన అత్యున్నతమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం ఈ సమయంలో ప్రత్యేకమైన పాట పాడుకొచ్చుండగా దేవుని కానుకలు సమర్పించుకుందాం. హలో 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 ట్రాక్ కాదు, మామూలుగానే. దానికి లేదే ట్రాక్ లేదు. సరే. ఎలా పాడను ఎందుకు వస్తుంది? అదే అంటే ఇది హలో హలో బైక్ రావట్లేదు. ఎలా పాడను, ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఎందు వెతికినా యేసునామమే, ఎటు వెళ్ళినా యేసుగానమే. ఎందు వెతికినా యేసునామమే, ఎటు వెళ్ళినా యేసుగానమే. ఎనలేని ఆనందం నా యేసుతో, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. ఎలా పాడను, ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఎందు వెతికినా యేసునామమే, ఎటు వెళ్ళినా యేసుగానమే. ఎందు వెతికినా యేసునామమే, ఎటు వెళ్ళినా యేసుగానమే. ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. ఆకాశమంతా సిరాతో రాసిన వర్ణించలేను యేసు ప్రేమను. విశ్వాంతరాలలో అన్వేషించిన యేసయ్యకు సాటి లేరెవరు. ఆకాశమంతా సిరాతో రాసిన వర్ణించలేను యేసు ప్రేమను. విశ్వాంతరాలలో అన్వేషించిన యేసయ్యకు సాటి లేరెవరు. ఊహకు అందనిది, వర్ణించలేనిది, శాశ్వతమైనది నా యేసు ప్రేమ. ఊహకు అందనిది, వర్ణించలేనిది, శాశ్వతమైనది నా యేసు ప్రేమ. ఎందు వెతికినా యేసునామమే, ఎటు వెళ్ళినా యేసుగానమే. ఎందు వెతికినా యేసునామమే,
యేసుతో స్నేహం ఎలా పాడను, ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఎందు వెతకినా యేసునామమే, ఎటు వెళ్ళినా యేసుగానమే. ఎందు వెతకినా యేసునామమే, ఎటు వెళ్ళినా యేసుగానమే. ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. మనుషులు చేసిన దేవుళ్ళు ఎందరో నా యేసు వలనే ప్రాణమివ్వలేరు. మరణపు నీడలో నిలిచిన మనిషికి విడుదల ఎవరు ఇవ్వలేరయ్యా. మనుషులు చేసిన దేవుళ్ళు ఎందరో నా యేసు వలనే ప్రాణమివ్వలేరయ్యా. మరణపు నీడలో నిలిచిన మనిషికి విడుదల ఎవరు ఇవ్వలేరయ్యా. ప్రాణమిచ్చిన ప్రాణదాత యేసయ్యా, జీవమిచ్చిన జీవదాత యేసయ్యా. ప్రాణమిచ్చిన ప్రాణదాత యేసయ్యా, జీవమిచ్చిన జీవదాత యేసయ్యా. ఎందు వెతికినా యేసునామమే, ఎటు వెళ్ళినా యేసుగానమే. ఎందు వెతికినా యేసునామమే, ఎటు వెళ్ళినా యేసుగానమే. ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. ఎలా పాడను, ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఎలా పాడను, ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఎందు వెతికినా యేసునామమే, ఎటు వెళ్ళినా యేసుగానమే. ఎందు వెతికినా యేసునామమే, ఎటు వెళ్ళినా యేసుగానమే. ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. హల్లెలూయా. ఇంకా వచ్చే వారం నుంచి దాదాపుగా ఇంకా ముందే ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అంటే 8కి అంతా క్లోజ్ అయ్యేలాగా, ఎందుకంటే దూరం వెళ్ళాలి కదా సువార్త వాళ్ళంతా. అందువల్ల 8కే ముగించేలా ట్రై చేద్దాం. ఇంకెవరైనా బాప్తిస్తాలు తీసుకునే వాళ్ళు ఉంటే మీ పేర్లు ఇచ్చినట్టయితే మరి బాప్తిసం కోసం మేము కూడా ప్రార్థన చేసి సిద్ధపరుస్తాము. దాని గురించి కూడా ప్రార్థన చేసుకోండి. యవనస్తులు ఎంతోమంది ఉన్నారు బాప్తిసం కోసము. ఎవరైనా సిద్ధపడినవారు ఉంటే మీ పేర్లు ఇచ్చినట్టయితే బాప్తిసం కోసము మేము కూడా ప్రార్థించి సిద్ధపరుస్తాము. ఇంకేదైనా ప్రార్థన అవసరతలు ఉంటే మాకు ఫోన్ చేసి చెప్పినా మేము అందరం ప్రార్థన చేస్తాము. ఇంకా ఎంతోమంది ఎన్నో సమస్యల్లో ఉన్నవారు ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నవారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యతలు మనుషుల్ని, కుటుంబాల్లో పెద్ద సమస్యగా ఉంటుంది.
దాని నుంచి దేవుడు విడిపించడానికి మనం అందరం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. చదువుకునే వారికి దేవుడు తోడుగా ఉండాలని, అన్ని విషయాల్లో సహాయం చేయాలని మనం ప్రార్థన చేద్దాం. ఏ ఇబ్బంది ఉన్నా, సమస్య ఉన్నా మరి ప్రార్థన మాకు ఫోన్ చేసి తెలియజేసినట్టయితే మేము అందరము ప్రార్థన చేస్తాము. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో కూడికను ముగించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవగల మా రక్షక, మీకే స్తోత్రం స్తుతులు నాయన. ఈ రాత్రికాల సమయంలో పులి వెంకటరెడ్డి కాలనీ హోరేబు ప్రార్థనా మందిరాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఈ కూడికలో తోడుగా ఉండి నడిపించినందుకే స్తోత్రములు. పాడిన పాటల ద్వారా మహిమ పొందేవారు మీకే స్తోత్రములు. వాక్యం ద్వారా మాతో మాట్లాడారు మీకే స్తోత్రములు. దావీదు అంత ఉన్నతముగా దీవించబడ్డానికి, ఆశీర్వదించబడ్డానికి తనలో దాగి ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణాలని మాకు చూపించినందుకే స్తోత్రములు. మేము కూడా అలాంటి లక్షణాలు కలిగి ఉన్నతముగా ఈ లోకంలో అందరికంటే ఎక్కువగా దీవించబడ్డానికి సహాయం చేయండి దేవా. మీరే కృప చూపించండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఎవరెవరు ఏ ఆశతో, అక్కర్లతో, అవసరాలతో వచ్చారో మీకు తెలుసు నాయన. ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవా, మీ నామంలో వారిని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎంతమంది అనారోగ్యాలతో బాధపడుతున్నారో, ఎన్ని సమస్యలతో ఉన్నారో మీ యొక్క పాదస్థానంలో వేడుకుంటున్నాం. ప్రతి బలహీనతల్ని గద్దిస్తున్నాం. మీ శక్తితో, మీ బలంతో నింపండి దేవా. నాయన మీకే స్తోత్రం. యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి, దర్శించి రక్షించండి. చివరి దినములు, అంత్య దినములు, అపాయకరమైన కాలంలో సెలవిస్తున్నారు. మీరు అక్కడ ఆసనమైన దినములు నాయన మీకే స్తోత్రం నాయన. మేము సజీవులంగా ఉన్నామంటే మీ దయా, మీ కృప, మీ కనికరం అందును బట్టి స్తోత్రం నాయన. ఈ వారమంతా మీరే మాకు తోడుగా ఉండి కాపాడమని, ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యలన్నింటిలో విడుదలనిచ్చే దేవుడు అని, ఆరోగ్యం ఇచ్చే దేవుడు అని స్తుతిస్తుండగా మీరే సహాయం చేయమని దేవా, కనికరించమని దేవా. ఇంకా ఉద్యోగాలు, వివాహాల కోసం ఎదురు చూసే వారిని దర్శించండి, సహాయం చేయండి. చదువుకునే వారికి తోడుగా ఉన్న, పరీక్షలు రాసే వారికి సహాయం చేయమని, మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు అర్పించిన అర్పణలను దేవా దీవించండి. మేము గుప్పులు విప్పితే మీరు ఆకర్షపు వాక్యంలోనే విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు ఇచ్చే దేవా. ప్రతి కుటుంబాన్ని దీవించి సర్వ సమృద్ధినిచ్చి నడిపించమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, శుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మన ఆహారం నేడు మాకు దయచే, మరణస్తులు మేము క్షమించిన ప్రకారం మరణము క్షమ, మమ్మల్ని శోధనలోకి తేక కీడుని తప్పి, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మహిమీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.